हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం జ్ఞాన విజ్ఞాన యోగంలో 27వ శ్లోకాన్ని మనం ఇప్పుడు విచారణ చేసుకుంటున్నాం. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఎంత అద్భుతమైనటువంటి విజ్ఞాన యోగం అండి. తీసుకొచ్చి భగవంతుడు అలా పరిచి పెడుతున్నాడు మన ముందు. ఏ ప్రతిబంధకాలు పరమేశ్వర జ్ఞానానికి అడ్డు తగులుతున్నాయి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏది మనకి పరమేశ్వరుని పొందాలి అనే లోపల బుద్ధిలో జ్ఞానం కలుగుతూ ఉండగానే మళ్ళీ దాన్ని వదిలిపెట్టేసేసి వేరే దానికి మనస్సు వెళ్ళిపోతూ ఉంది. వేరే కర్మల్ని ఆచరిస్తుంది, వేరే వేరే ఆలోచనలని ప్రపంచ విషయాల్లోకి తీసుకొచ్చి పెడుతుంది. ఎందుకని? మనం ప్రశాంతమైనటువంటి జీవనం గడపడానికి కూర్చున్నాం. అందుకనే శ్రద్ధగా వింటున్నాం. భగవంతుడే బోధ చేస్తున్న భగవద్గీతను పారాయణం చేస్తున్నాము. ఇంకా శ్రద్ధగా ఆయన చెప్పే ఉపదేశాన్ని వింటున్నాము. అయినా ఎందుకని మనస్సు నిలవడం లేదు అని అంటే ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చక్కగా విశదపరుస్తున్నాడు భగవంతుడు. ఏ ప్రతిబంధకాలు మనకు అడ్డుకుంటున్నాయి, పరమేశ్వర స్వరూపాన్ని గ్రహించలేకపోవడానికి ప్రతిబంధకాలు ఏమిటి అనే విషయాన్ని చక్కగా బోధ చేస్తున్నాడు పరమాత్మ. చూద్దాం. ఏ మనస్సైనా సరే, ఎవరి మనస్సైనా సరే రాగద్వేషాలు కొట్టే సమ్మెట పోట్లతోటి ముక్కలైపోతుంది ఉంటుంది. అవునా కాదా? జీవితంలో అందరికీ ఇదే కదా అనుభవం. జీవితం ఊహించని విధంగా అనేక మలుపులు తిరగటానికి ఏమిటి కారణం? రాగద్వేషాలే ప్రధాన కారణం. ఇంకంతకంటే ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాగద్వేషాలు అంటే ఏంటో అర్థం చేసుకుంటే చాలు. బ్రతుకును భయంకరంగా మార్చేవి రాగద్వేషాలే. మురికి నీరు గుంటలో నిలిచిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కువ రోజులు అలాగే ఉంది, కదలట్లా నీళ్లు. మురికి నీరు గుంటలో నిలిచిపోయింది, కదలిక లేకుండా ఉంది. అప్పుడు చిన్నగా ఒక రాయి వేయండి, ఎలాంటి వాసన లేస్తుందో, ఎలాంటి భరించలేనటువంటి మనసుకి బాధ కలుగుతుందో, ఇంద్రియాలకి ఇబ్బంది కలుగుతుందో గమనించండి. రాగద్వేషాలు కూడా మనస్సులో నిలిచి ఉంటే ఇలాగే ఉంటుంది. ఇంత భయంకరమైన వాసనలే చెలరేగుతాయి. అది ఈ శ్లోకాల్లో చెప్తున్నాడు. ఎవరు ఏది చూసినా సరే రాగద్వేషాల కళ్ళజోడు నుంచే చూస్తారు. అందువల్లనే ఎవరి మనస్సులో ఏది ఉందో దాన్నే ప్రపంచంలో చూస్తారు, కానీ ప్రపంచాన్ని ఉన్నదున్నట్లుగా ఎవ్వరు గమనించరు. ఇక మనిషికి ప్రపంచం ఏమర్థమవుతుంది? ప్రపంచాన్ని ఉన్నదున్నట్లుగా చూస్తే కనిపించేదాన్ని కనిపించినట్లుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే సూక్ష్మత నీలో ఉన్నదా? అలా ఉంటే ప్రపంచం అర్థమవుతుంది. నీకు అలా అర్థం కావట్లేదుగా. ప్రపంచాన్నే నువ్వు ఉన్నదున్నట్లు అర్థం చేసుకోకపోతే ఇక నీ లోపల సూక్ష్మంగా కనపడకుండా నిన్ను నడిపిస్తున్నదాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకోగలుగుతావు? అర్థం కాని ప్రపంచం నిజానికి దుఃఖ పెట్టేదేమన్నా ఉంటుందా? ఇలా ఆలోచించండి. మనిషికి ప్రపంచమేమీ అర్థం కాదు. ఎందుకంటే ఉన్నదున్నట్లు చూడలేరు కాబట్టి. అర్థం చేసుకోండి బాగా. అర్థం కాని ప్రపంచం దుఃఖ పెట్టేది ఏముంటుంది? సుఖపెట్టేది కనుక ఏమాత్రం ఏముంటుంది? అంటే ఎవరి సుఖానికైనా ఎవరి దుఃఖానికైనా ఏమిటి కారణం అంటే బాహ్య ప్రపంచం కారణం కానే కాదు. వ్యక్తి ఆంతర్యంలో తయారు చేసుకున్నటువంటి రాగద్వేషాల ప్రపంచమే కారణం. ఇదే మోహం అంటే. ప్రత్యేకంగా ఇప్పుడు మనం తయారు చేసుకొని వచ్చింది ఏం కాదు, పుట్టుకతోనే తెచ్చుకున్నాం దాన్ని. అందువల్లనే పూర్వకర్మానుసారంగా శీతోష్ణము సుఖ దుఃఖాలు ఈ ద్వంద్వాల్లో రాగద్వేషాలు మనకి కలుగుతూ ఉన్నాయి. అందువల్ల సర్వ ప్రాణులు కూడా జన్మతోనే మోహంలో కూరుకుపోయి జన్మ తీసుకొని వస్తున్నారు.
అందువల్లనే నువ్వు జన్మల పరంపరలోనే ఇలా ఉంటే ఇప్పుడు పట్టుకొని నాకు ఇప్పుడు ఏమీ అర్థం కావట్లేదు అంటే ఎలా కుదురుతుంది? పోనీ నీకు అభ్యాసమైనా చేయడానికి ఇష్టపడుతున్నావా? ఈ రొంపి నుంచి బయటపడాలి అని నీకు అనిపిస్తుందా? అనిపిస్తుంటే నీకు అర్థమవుతుంది. ఆచరణ, విచారణ, విజ్ఞానము తర్వాత. ముందు అర్థం కావడానికై నీకు సమయం పడుతుంది అంటే కారణం ఏంటి అంటే రాగద్వేషాలు లోపల అనంతంగా ఉన్నాయి. జన్మతోనే తీసుకొని వచ్చేసావు నువ్వు. అందువల్ల నీవు భగవద్గీత వింటున్నప్పటికీ నీ మనస్సుకు శాంతి కలగటం లేదు. ఏమంటే నేను బాగా ఆలోచన విచారణ చేయటానికే ఆచరణ చేయడానికే నేను వింటున్నానండి అని నీ మనస్సు అనిపించినప్పటికీ అయినా సరే ఎందుకు నిలకడ లేకుండా ఉంది, మనస్సు ఎందుకు నిలబడటం లేదు అని అంటే ఇదే కారణం. మురికి నీళ్ళ గుంటలో కదిలించకుండా ఉన్న నీళ్ళ కంపు ఎలా ఉంటుందో నీలో లోపల రాగద్వేషాలు అలా పెరిగిపోతూ ఉంటాయి. అందుకే నీకు అలాంటి వాసనల చెలరేగటం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రపంచ వాసనలతోనే గడుపుతావు. అందుకే మోహంలో కూరుకుపోతున్నారని భగవంతుడు ఇక్కడ బోధ చేస్తున్నాడు. రాగద్వేషాల కారణంగా నీకు శాస్త్ర ప్రమాణం కూడా ఫలించదు. ఎంత విన్నా సరే ఎందుకు ఫలించకుండా ఉంటుంది అంటే వాళ్ళు వీళ్ళ కోసం వాళ్ళ కోసం లేదా నాకు వచ్చు అనే విషయాన్ని తెలియపరచడం కోసం వింటే ఏమీ అర్థం కాదండి. ఇది మాత్రం సత్యం, నగ్న సత్యం. నా కోసం నేను వినాలి, నా కోసం నేను ఆచరణ చెయ్యాలి, నా కోసం నేను శాంతిని పొందాలి అని అనుకుంటే శాస్త్ర అధ్యయనం నువ్వు వేరే విధంగా వింటావు, వేరే విధంగా శ్రద్ధ పెడతావు. అట్లా కాకుండా ఏదో అందరూ నేర్చుకుంటున్నారు నేను నేర్చుకుంటున్నాను, అందరూ వింటున్నారు నేను వింటున్నాను, ఈ కాస్త కాలాన్ని కాలక్షేపంగా మార్చుకోవటానికి చూసుకుందాము. జీవితంలో ఉన్న బాధ్యతల్ని వదిలిపెట్టేసేసి మరీ దీన్ని వినడానికి కూర్చుంటున్నాము, అయినా లోపల నిలబటం లేదు అంటే ఏంది కారణం? దీనివల్ల మనకు వచ్చినటువంటి ఏంటి, దీనివల్ల వచ్చేటటువంటి మోక్షం ఏంటి, శాంతి ఏంటి, మనకు ఎలా కలుగుతుంది? రాగద్వేషాలు లోపల నింపుకొని ఉంటే ఎలా తెలుస్తుంది? శాస్త్రం ప్రామాణికంగా అద్వైతాన్ని ప్రతిపాదిస్తూ ఉంది. కొందరికి అద్వైతమే గిట్టదు, కొందరికి కర్మ ముచ్చటే కానీ జ్ఞానం అస్సలు పట్టదు, కొందరేమో అశాస్త్రీయ వాదనలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరి వెనక ఉన్నవి రాగద్వేషాలే. ఇలాంటి వాళ్ళకి శాస్త్రము జ్ఞానామృతం కన్నా సరే, శాస్త్రం చెప్పే జ్ఞానం అమృతం కన్నా రాగద్వేషాలు పంచే అజ్ఞాన విషయాల్లోని రుచిగా ఉంటాయి. అందుకనే ఫోన్లు చేసుకుని చక్కగా వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు, ప్రపంచంలో విషయాలు, వార్తల విషయాలు, సీరియల్స్ విషయాలు అన్నీ మాట్లాడుకుంటారు. ఆ రుచులు అభిరుచులు ఒక స్థాయిలో శాస్త్రాన్ని నిరాకరించే స్థితికి చేరుస్తాయి నీ మనస్సుని. అలాంటి వాళ్ళకి జ్ఞానం ఎలా కలుగుతుంది? ప్రశ్న వేస్తున్నాడు ఈ శ్లోకంలో మనకి. చూడండి, అది ఆది నుంచి అర్జున చెప్తున్నాడు, భగవంతుడు బోధ చేస్తున్నాడు. పరంతప అంటున్నాడు, భారత అంటున్నాడు. ఈ శ్లోకంలో 2 సార్లు పిలిచాడు. 2 సార్లు పిలిచాడు అంటే అనునయంతో ఇక్కడ నువ్వు మార్చుకోవాల్సింది చాలా ఉంది నాయన, అయినా నువ్వు ఏం పర్వాలేదు, నువ్వు మార్చుకోగలవు, నీకు ఆ శ్రద్ధ భక్తి జ్ఞానం అన్నీ ఉన్నాయి, నువ్వు అనగుడివి అని చెప్తూ ఉండటానిలోనే ఆ 2 సార్లు పిలుపు వస్తుంది. చూడండి, మాట్లాడే తీరులోనే మనకి అర్థం కావాలి. ఆ మాట్లాడే తీరులో నువ్వు ఎదుటి వాళ్ళకి అనునయంగా చెప్తున్నావా, వాళ్ళు నేర్చుకోవడానికి చెప్తున్నావా, నీకు వచ్చినదంతా బోధ చేస్తున్నావా అనేది తెలుస్తుంది. ఇక్కడ భగవంతుడు భారత అని చెప్తున్నాడు, పరంతప అంటున్నాడు. నువ్వు ప్రకాశవంతుడివయ్యా, నువ్వు ఆత్మచైతన్యానివి, దాన్ని బాగా రమించగలవు నువ్వు. తర్వాత ఏమంటున్నాడు? పరంతప అంటున్నాడు. నువ్వు పరితపిస్తున్నావు జ్ఞానం కోసం, శ్రేయ మార్గం కావాలని అడిగావు కదా, అందుకోసమేనయ్యా చెప్తున్నాను, జాగ్రత్తగా విను, శ్రద్ధగా ఆచరణ చేసుకో. ఆది నుంచి కూడా అందరూ మాయతోనే ఆవరించబడి ఉన్నారు, అది బాగా గుర్తుపెట్టుకో. నాకు ఇవి కావాలి అవి కావాలి అని వాంఛలతోనే మనస్సు నడయాడుతూ జీవనాన్ని సాగిస్తున్నారు. అవి పొందలేదనుకోండి, అప్పుడు ఏం కలుగుతుంది? కోపం వస్తుంది. దాంతో మనిషి ఏమైపోతాడు అంటే అన్నీ చెడగొట్టేస్తాడు. ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన, ఈ రెండిటి వల్ల మోహంలో పడిపోతాడు మానవుడు.
అప్పుడు సత్యాన్ని ఏం గమనిస్తాడు? కోరిక ఉన్న చోట కోపం ఉంటుండటం సహజమే కదా. కోరికకు అడ్డు తగిలితే వెంటనే కోపం వస్తుంది కదా. సర్వభూతాని అందరూ సమ్మోహం సర్గే యాంతి, పుట్టుకతోనే మాయకు సమ్మోహితులైపోయారు. అందరూ కూడా పుట్టుకతోనే సమ్మోహితులైపోయారు. ఈ విషయంలో ఆదిశంకరాచార్యులు కేవలం ఆధ్యాత్మిక జీవితంలోనే కాదయ్యా, నిత్య జీవితంలో కూడా సహజ స్వభావంతో ప్రవర్తించేటప్పుడు, ఇతరులతో ప్రవర్తించేటప్పుడు ఈ ఇష్టాయిష్టాల వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేక తప్పుడు మార్గాన్ని పడుతున్నారు, తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందువల్లనే జీవితాలు తప్పు అజ్ఞానం వైపే వెళ్ళిపోతుంది. తనకు కావలసిన నిర్ణయాన్ని ముందుగానే లోపల తయారు చేసి పెట్టుకుంటాడు. దానిని ఆ వస్తువు నుండి పొందాలి అనే భావన చేస్తాడు. అలా తీసేసి దాన్ని వస్తువు నుండి పొందాలి అనే భావన తీసేసి వస్తువు యొక్క సత్యాన్ని యథార్థంగా తీసుకున్నప్పుడే మనస్సు నుండి మనం ఇష్టమేంటి అయిష్టమేంటి అనేది లేకుండా చూడటం, అది లోపల ఒక సత్యభావన ఉంటే తప్పితే సాధ్యం కాదు. ఇష్టాయిష్టాలు లేకుండా చూడడం వల్లనే ఈ సత్యంతో వస్తువుని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇష్టాయిష్టాలు ఉన్నాయి అంటే వస్తువుని ఎలా చూస్తాడు? వాడి మానసిక స్వభావం నుండే చూస్తాడు. వేదాంతంలో, విజ్ఞాన శాస్త్రంలో అదే సరైన సత్యాన్వేషణ అని చెప్తున్నాడు భగవంతుడు. నువ్వు జీవన విధానంలో కూడా అలాగే తయారు చేసి పెట్టుకోవాలి. విజ్ఞానంతో పాటుగా వేదాంతంలో ఏదైతే చెప్పాడో విజ్ఞానంలో కూడా అదే పెట్టుకోవాలి. అదే సత్యాన్వేషణ అవుతుంది. ఇష్టాయిష్టాల నుంచి బయట కలిగేటప్పుడు మనం అభివృద్ధి చెంది దాన్నే చేసుకొని విజయాన్ని సాధించగలుగుతాం. అది అర్థం చేసుకుంటేనే మనకి అనుభవానికి అందుతుంది. బయటపడగలగాలి. ముందు ఇష్టమేంటి అయిష్టమేంటి, ఈ రెండింటినీ నేను వదలగొట్టుకోవాలి. దీనివల్లే నాకు రాగద్వేషాలు వస్తున్నాయి, దీనివల్లే నాకు కోపం కలుగుతుంది, ఈ కోపం వల్ల నా నా జీవన విధానమే మారిపోతుంది అనే విషయాన్ని దృష్టిలోకి తెచ్చుకొని దాని నుంచి బయటపడగలిగినప్పుడు మనం అభివృద్ధి చెందుతాము, విజయాన్ని సాధించుతాము. అవకాశం ఉంది. ఏం లేదండి, ఉన్నది ఉన్నట్లు చూడటాన్ని ఏమంటాము అంటే వస్తుతంత్రం అంటాం. లేదు, ఉన్న యథార్థాన్ని వస్తు అంటారు. తంత్ర ఆధారపడ్డ జ్ఞానం తంత్ర అంటే. అంటే తన యందు ఉన్న కోరిక ఆధిపత్యంతో, అంటే నాకు కావాలి అనే నిర్ణయం జరిగితే పురుషతంత్ర జ్ఞానం అంటారు. వస్తుతంత్ర జ్ఞానం, పురుషతంత్ర జ్ఞానం రెండు ఉన్నాయి. ఉన్నది ఉన్నట్లుగా చూస్తే వస్తుతంత్ర జ్ఞానం. ఇది నాకు కావాలి అనే కోరికతోటి, ఆధిపత్యంతో అని నిర్ణయం గనక చేస్తే పురుషతంత్ర జ్ఞానం. అది ఆ నిర్ణయం చేసేటటువంటి వాళ్ళకి తన వరకు తనకు బాగానే ఉంటుంది, కానీ అది అందరికీ ఉపయోగపడదు, అందరికీ బాగుండదు. కానీ విజ్ఞాన శాస్త్రము అందరికీ మంచిది అన్నదాన్నే చూస్తుంది. ఎవరైతే ఈ రెండింటినీ అధిగమించుతారో వాళ్ళు సత్యాన్ని అనుభూతి పొందగలుగుతారు. అంటే తన లోపల ఉన్న ఇష్టాయిష్టాల్ని తీసేస్తే అక్కడ సత్యమే ఉంటుంది. చూడండి, మన మనస్సు చేసే నానా గందరగోళం ఏమిటి అంటే రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, అన్ని ద్వంద్వాలు. అందుకే ఉన్నట్లు అర్థం చేసుకోలేం. ఎదుటి మనిషిలోకి వెళ్ళి వాడి మనసులో ఏముందో ఆలోచించగలిగే సూక్ష్మత బుద్ధి మన సాధకులకి అందరికీ ఉండి తీరాలి. అంత సూక్ష్మత ఏర్పడాలి. అప్పుడు మాత్రమే అతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆత్మచైతన్యాన్ని నువ్వు అవగాహనకి, విజ్ఞానంలోకి తెచ్చుకోగలుగుతావు. లేకపోతే నీకు అర్థమే కాదు. అందుకనే ఇక్కడ భారత, నువ్వు దాన్ని పొందగలవు. పరంతప, నువ్వు దీనికోసమే తపన చేశావు కాబట్టి నువ్వు పొందగలుగుతావు. నువ్వు పరంతపుడవై చేయవలసింది చెయ్యి. ఆ తర్వాత భారతుడవై వాసుదేవ సర్వమితి అనే వైభవాన్ని భగవంతుడు నీకు అనుభవింపచేస్తాడు అని ఈ శ్లోకంలో చక్కగా బోధ చేసి 28వ శ్లోకాన్ని చెప్తున్నాడు. చూద్దామా మరి.
येषां त्वं तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां దృఢౌ వ్రతాః. చూడండి, జ్ఞానం అంటే ఏమిటి? ఒక సత్య అన్వేషణ. ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, ఈ అజ్ఞానజనితమైనటువంటి మోహ జాడ్యం నుండి విముక్తి పొందాలి అనే వాళ్ళ గురించి ఈ శ్లోకంలో భగవంతుడు బోధ చేస్తున్నాడు. ఈ పుణ్యకార్యాలు చేసేవాళ్ళు పాపాలని పోగొట్టుకుంటారా లేదా? అందరికి అనుభవంలో ఉన్న విషయమేనా? స్థిరమైన జ్ఞానాన్ని వాళ్ళే పొందగలుగుతారు. ఈ పైన చెప్పిన శ్లోకంలో చెప్పిన రాగద్వేషాల మోహం నుండి విడిపడతారు. వాళ్ళకి దృఢమైనటువంటి పట్టుదల ఉంటుంది. అప్పుడు వాళ్ళు నన్నే సేవిస్తారు. ఆ పట్టుదలతోటి, ఆ దృఢమైన నిర్ణయాలతోటి నన్ను సేవిస్తారు, వాళ్ళు నన్నే పొందుతారు. చూడండి, రోగం నయమైనప్పుడే మనిషి ఆరోగ్యవంతుడవుతాడు, అవునా కదా? ఇంకా మళ్ళీ నిత్యకర్మలోకి దిగిపోతాడు. అప్పటిదాకా రోగంతో బాధపడుతూ ఉన్నటువంటి వాడు ఆరోగ్యవంతుడు అయిన తర్వాత ఊరికినే ఉండాలంటే ఉండగలడా? తన కార్యాలు, తనకు నిర్ణయించిన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మనిషి హృదయంలో పాపం ఉంటే మనిషి ఎలాగా ఆరాధన చేస్తాడు, పుణ్యకార్యాలు చేస్తాడు? అది తొలగిపోవాలి. ముందు మనిషి సుకృతాత్ముడు కావాలి. అప్పుడు పరమేశ్వరుని ఆరాధనలో చరించడానికి ఇష్టపడతాడు. అలా కాకుండా పాపాన్ని లోపలే ఉంచుకొని ఎంతగా సాధన చేసినా మోక్ష మార్గంలో సాధన సాగకుండా పాపం అడ్డు తగులుతూ ఉంటుంది. ఈ జ్ఞానం రావాలి అంటే పాపం తొలగాలి. జ్ఞానం అంటే నిజానికి వచ్చేదేముంది? నీ లోపల ఉన్నది నేనే అని చెప్తున్నాడు కదా భగవంతుడు. మరి ఎందుకని అర్థం కావట్లేదు అంటే పాపం ప్రతిబంధకంగా ఉంది, అందువల్ల నాకు అవగాహనకు అందటం లేదు. మురికి తీసేసి శుభ్రంగా తుడిచేసేసే అద్దాన్ని, నీ ప్రతిబింబం నీకు స్వచ్ఛంగా కనపడుతుంది. అద్దం నిండా మురికి పెట్టి నువ్వు చూసుకుంటే నీ ముఖం నీకు ఎలా కనిపిస్తుంది? నీ లోపల పాపాల మూటంతా లోపల పెట్టుకొని వాసనలన్నీ కూడా నీ లోపల, నీ కర్మ ఫలితాలన్నీ కూడా చెడ్డగా ఉంటే అవి నీకు విజ్ఞానాన్ని ఎలా అందిస్తాయి? పాపం ఎలా అంతగతమవుతుంది చెప్పండి? ఎలా క్షీణిస్తుంది? ఎలా క్షీణిస్తుంది అంటే పుణ్యకర్మల ద్వారా పాపం క్షయించిపోతుంది. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినాం అంటాడు భగవంతుడు 18వ అధ్యాయంలో చెప్తాడు ఇదే మాట. మళ్ళీ యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా పుణ్యకర్మలయ్యా, అవన్నీ బుద్ధిమంతుల్ని పవిత్రం చేస్తాయి అని భగవంతుడే చెప్తున్నాడు. ఇక్కడ కూడా అదే, పుణ్యకార్యాలు చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, పరోపకారం చెయ్యి, సేవ చెయ్యి, ఇవన్నీ నీకు పుణ్యాన్ని తెచ్చిపెడతాయ్యా. చూడండి, ఒక పండు పెరుగుతుంటే, ఒక కాయ చెట్టుకు పెరుగుతూ ఉంటే వాటి పూల రేకులన్నీ ఏమైపోతాయి? రాలిపోతాయి. ఒక పువ్వు అవుతుంది, పువ్వు పండు అవుతుంది కదా, పువ్వు కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది. అలాగే ఆ కాయగా మారేటప్పుడు పూల రేకులన్నీ రాలిపోతాయి. అలాగే పుణ్యం పెరుగుతూ ఉంటే పాపం క్షీణించిపోతుంది. ధర్మజీవనం అనేది పాపక్షయానికి తోడ్పడుతుంది అని ధర్మశాస్త్రమే చెప్పింది, ఎవరో మనుషులు చెప్పింది కాదు ఇది. భగవద్గీత సాక్షాత్తు పరమాత్మే బోధ చేశాడు. పాపం క్షీణిస్తూ ఉంటే, పాపక్షయం అవుతుంది అంటే ధర్మజీవనం మొదలవుతుంది అని లెక్క. ఈ పుణ్యకర్మల చేతి మనం పూర్వజన్మ సంస్కారాలతో వచ్చిన పాపాలన్నీ కూడా క్షీణింప చేసుకోవచ్చు. ప్రస్తుతం ధర్మ జీవనంలో జీవితం కొనసాగుతూ ఉందా లేదా ఒకసారి చూసుకో. అయిపోయింది, ఏదో అయిపోయింది, జరిగిపోయింది ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ధర్మ జీవనంలో నీ మనస్సు, నీ కర్మకాండ జరుగుతుందా లేదా ఆలోచన చెయ్యి. అప్పుడు నూతనంగా పాపం ఏం తయారు కాదు. ఇంకా ఇలా విచారణ ఉంది, ఇలాగా సాధన ఉంది, ఇలా అభ్యాసం ఉంది, ఇలా పుణ్యకార్యాలు చేసేటటువంటి మానసిక స్థితి ఉంది. అలాంటప్పుడు కొత్తగా నూతనంగా పాపం ఎలా తయారవుతుంది? ఇలా పుణ్యకర్మల మధ్య సాధకుడు శీఘ్రంగా పవిత్రతని పొందుతాడు. లోపలంతా కూడా
పవిత్రత నిండిపోతుంది. అందువల్ల వాళ్ళు ఏం చేయగలుగుతారంటే పూజ చేస్తారు, జపం చేస్తారు, ధ్యానం చేస్తారు, సంకీర్తన చేస్తారు, శాస్త్ర అధ్యయనం చేస్తారు. ఈ కర్మల్ని నిర్విరామంగా కొనసాగిస్తూ ఉంటారు. అప్పుడు పాపం నాశనమయ్యి పరమేశ్వరుని దయతోటి ఈ పాపం క్షయమవుతుంది. లోపల పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడికి ఏం పేరుంది? పాపనాశనుడు అనే పేరుందా లేదా? ఎలా వచ్చింది? మన చేత ఆయన కీర్తించబడి, అర్చించబడి, ధ్యానించబడి, స్మరించబడి ఈ అలౌకిక కర్మలకి ఫలితంగా తన దయని మనకి వర్షింపచేస్తాడు. ఆ పవిత్ర జ్ఞాన జలాల చేత ఈ పాప పంకిలం లేకుండా చేసేవాడే ఆయన. అందుకనే ఆయన పాప నాశనుడయ్యాడు. పాపమంతా కూడా దురితక్షయంగా అయిపోయింది. పవిత్ర హృదయం గల భగవద్భక్తులు దృఢవ్రతులయ్యి పరమాత్మని సేవిస్తారు. దృఢమైనటువంటి నిర్ణయం చేసుకుంటారు మనస్సులో. పాపం పోయింది కాబట్టి అంత పవిత్ర హృదయం వచ్చింది. పవిత్ర హృదయం వచ్చింది కాబట్టే పట్టుదల వచ్చింది. ఆ పట్టుదలతోటే శాస్త్ర జ్ఞానం నిశ్చయంగా లోపల నిలబడుతుంది. క్రితం శ్లోకంలో శాస్త్రం అసలు నిలబట్టం లేదని చెప్పేశాడు. ఈ శ్లోకంలో ఇట్లా చెయ్యి నువ్వు అని దానికి చక్కగా మనకి సాధన ఇచ్చాడు. సాధన ఇచ్చి శాస్త్ర జ్ఞానంలో నీ లోపల చక్కగా నిశ్చయంగా చెప్పేటటువంటి విధానాన్ని బోధ చేశాడు. ఇది నిజంగా మాట్లాడితే సాధనలో ఒక అందమైన దశ. అవరోధాలు అడ్డగించవు, ప్రతిబంధకాలు ప్రతిఘటించవు, పాపాలు ప్రయాణాన్ని నిరోధించేసినాయి. పాపాలు లేవు, ప్రతిబంధకాలు లేవు, అవరోధాలు లేవు. పూర్వ పాపమంతా సమాప్తమైపోయింది. ఇంకా లేని పాపం ఏం చేస్తుంది చెప్పండి? పాపం వాళ్ళని బాధించదు. ఇది వేదమాతే చెప్పినటువంటి అభయప్రదానం చేసింది, శాస్త్రమే చెప్పింది, భగవంతుడే బోధ చేశాడు. అటువంటి విషయాన్ని ఇంత గొప్పగా మనకి బోధ చేస్తున్నారు. జ్ఞానం అంటే ఏంటి అసలు? సత్యాన్వేషణ. 1-2 తరాలు పిల్లల్ని గనక సత్యాన్వేషణ మార్గంలో తయారు చేయగలిగితే అది జ్ఞాన మార్గం అవుతుంది. దాని నిజ రూపం నిజమేమిటి? ప్రశ్న వేసుకోవాలి. దాని నిజమేమిటి, దీని నిజమేమిటి అని ప్రశ్నించే మనస్సు గనక మనకుంటే చాలా మానసిక శక్తికి ఉత్పన్నం చేస్తుంది లోపల. అంటే విచారణ చేసే మనస్సు కావాలి, విని ఊరుకునే మనస్సు కాదు. మనం ఇంద్రియాలతో వింటున్నామా, మనస్సుతో వింటున్నామా, బుద్ధిలో బాగా ప్రింట్ పడేట్లు వింటున్నామా, ఆచరణ చేయడానికి గుర్తొచ్చేలాగా వింటున్నామా, గుర్తొచ్చింది యథాతథంగా ఆచరణ చేయడానికి ఇష్టపడుతున్నామా? ఇవన్నీ కూడా సాధనలో మార్గాలు. అలా ప్రశ్నించే మనస్సు, దాని నిజమేంటి, దీని నిజమేంటి అనే ప్రశ్నించే మనస్సు మానసిక శక్తిని ఉత్పన్నం చేస్తుంది. విషయం నిజానికి యథార్థం తెలియకుండా దేనిని అంగీకరించకూడదు. కావాల్సింది ఏమిటి మనకి? సత్యం, అంతే కదా. ఈ సత్యంతో రాజకీయం అనేది సమాజం పూర్తిగా మారిపోయింది. ఎందుకని? ఉన్నత పాఠశాల విద్యార్థుల నుంచి ఈ మార్గాన్ని బోధిస్తే అప్పుడు మనసుల్లోని పాపాలన్నీ మంచి కార్యాలు చేసిన మనుషులతోటి, ఇష్టాయిష్టాల నిర్మూలనంతో దైవ పరంపరగా, సత్య పరంపరగా నన్ను దృఢ సంకల్పంతో పూజ చేస్తారని భగవంతుడు చెప్పాడు. దృఢవ్రతాః, పాపాలన్నీ పోయినాయి, మంచి కార్యాలు చేశారు, ఇష్టాయిష్టాల నిర్మూలన జరిగింది. అప్పుడేం జరిగింది అంటే దృఢ సంకల్పంతో నన్నే ఆరాధన చేస్తారు. ఇదే దైవాన్ని నిజంగా పూజించే విధానం అంటే. క్రితం శ్లోకాల్లో ఎలాగా ఏ ఏ రీతుల్లో పూజిస్తారు అని తెలియచెప్పాడు. అన్నిటి వెనుక ఒకే దైవం ఉంది అన్న దృఢ విశ్వాసం మనకి బుద్ధిలో ఎంతైనా అవసరం. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నది నిజమైన మతం. అదే నిజమైన ఆధ్యాత్మిక అభివృద్ధి. శ్రీకృష్ణుడు
దైవపరంగా సత్యపరంగా నన్నే పూజిస్తారు అని చెప్తున్నాడు. ఇది సశాస్త్రీయంగా ఉంటుంది. ఇష్టాయిష్టాలని మనస్సు నుంచి తొలగించేస్తే మనస్సు పవిత్రమయ్యి సత్య మార్గంలో బాగా పదునుగా తయారవుతుంది. ఇష్టము అయిష్టము, రాగము ద్వేషము, ద్వంద్వాలు తీసేస్తే చాలండి. బాహ్యంగా కనిపించే ఈ వస్తు రూపం కాదు కావాల్సింది, వస్తు తత్వం కావాలని తెలియాలి. రామరూపాలేముంది, వాళ్ళు కనపడితే రేపు వెళ్ళిపోతాయి. కానీ తత్వం అనేది ఎప్పుడు శాశ్వతం, అది కావాలని తెలియాలి. బాహ్య ప్రపంచంలో సత్యాన్ని భౌతిక శాస్త్రం అంటాం, ఆంతరంగిక జీవితంలో సత్యాన్ని ఆధ్యాత్మిక శాస్త్రం అంటాం. సమాచారాలు, ప్రపంచంలో జరిగే విషయాలన్నీ మెదడు నిండా నింపుకుంటారు. ఆ నింపడానికి, దానికి శిక్షణ ఇవ్వడానికి చాలా వ్యత్యాసం ఉంది. అర్థం చేసుకోండి ఈ రెండు మాటలకి. ఊరికే మనస్సు నిండా విషయాల్ని నింపుకోవడమా చెయ్యాల్సింది? మనస్సుకి శిక్షణ ఇచ్చి అవసరమేది అనవసరమేది తెలుసుకొని అవసరాన్ని చక్కగా అర్థం చేసుకోవటమా? అర్థం చేసుకోండి. నింపడం అవసరమా, శిక్షణ ఇవ్వడం అవసరమా? మెదడు నిండా నింపడం వల్ల మానసిక శక్తి ఏమీ పెరగదు, అది ఒక భాండాగారంగా తయారవుతుంది. అప్పుడు ఆలోచించడం, ప్రశ్నించడం వల్లనే మేధస్సు అభివృద్ధి పడుతుంది. కానీ ఊరికే విషయాల సేకరణ చేసి మనస్సులో పెట్టుకోవడం వల్ల మెదడు నిండా ఈ డస్ట్బిన్ అంటారు చూడండి, అలా అయిపోతుంది. డస్ట్బిన్గా తయారు చేసుకుంటావా? ఒక పెద్ద భాండాగారంగా తయారు చేసుకుంటావా? కానీ నువ్వు విచారణ చేసి ఒక జిజ్ఞాసుతత్వంగా మారి ప్రశ్నించి తెలుసుకుంటే ఒక మంచి మేధస్సుగా అభివృద్ధి అవుతుంది. మన ఆలోచనలకు స్పష్టమైన ధోరణి కావాలి, దాంతో విషయాన్ని స్పష్టంగా మాట్లాడటం అలవాటు అవుతుంది. స్పష్టమైనటువంటి ధోరణిలో నువ్వు ఉండి విచారణ చేసుకునే కెపాసిటీ నీకుంటే అప్పుడు విషయాన్ని స్పష్టంగా చెప్పడం కూడా అలవాటు అవుతుంది, మాట్లాడటం అలవాటు అవుతుంది. అందువల్ల నీకేం కావాలి అంటే జ్ఞాన మార్గాన్ని అభ్యాసం చెయ్యాలి. చూడండి, చాలామంది సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తారు కదా, ఆ సభల్లో పరిచయం చేస్తూ ఉంటారు. ఆ పరిచయ వాక్యాల్లోనే కానీ లేకపోతే ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు అంటారు చూడండి, అలాగా ధన్యవాదాలు చెప్పటం ఇలాంటివన్నీ ముందు చేస్తూ ఉంటారు. ముందు ఈ ధన్యవాదాలు చేయటం, పరిచయం చేయటంలోనే చెప్పిందే చెప్తూ కాలాన్ని వృధాపరుస్తారు. ఎందుకని అలాగా అంటే మనస్సుకి శిక్షణ లేదు, ఆ కారణంగా అలా జరుగుతుంది. ఏమీ వివరంగా తెలియని వాళ్ళ మనస్సు పైన ఈ సమాజం మీద ఏ విధమైన ప్రభావం పడదు. ఏమీ వివరంగా తెలియని వాళ్ళ వల్ల మనస్సు మీద, వాళ్ళ ఎదుటి సమాజంలో ఈ మనసు పైన మనకేమీ ప్రభావం ఉంటుంది చెప్పండి, ఆలోచించండి. అందుకనే స్పష్టంగా తెలియాలి, విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి, అవగాహనకు అందాలి. ఊరికే మూఢాచారంగా చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఏదో ఇవాళ చదివామా, ఇది విన్నామా, అయిపోయింది, పక్కన పడేసాం. అలా కాదు. ఇది విన్నాము అంటే దీనిలో నాకు ఏదైనా సందేహం కలిగితే నివృత్తి చేసుకోవాలి. సందేహం వచ్చేట్లుగా నువ్వు వినగలగాలి, ఆచరణ చెయ్యగలగాలి. అప్పుడు మాత్రమే నీ బుద్ధి ఈ పాప పంకిలా నుంచి బయటపడుతుంది. అందుకే ఆరాధన. ఈరోజు నుంచి గుప్త నవరాత్రులు అంటారు. మాఘమాసం మొదటి రోజు, ఈరోజు నుంచి గుప్త నవరాత్రులతో అమ్మవారిని ఆరాధన చేసి, అమ్మవారిని ఉపాసన చేసి ఆ శక్తి, ఆ అనుగ్రహాన్ని మనం సంపాదించుకోవాలి. అభ్యాసము, వైరాగ్యంతో అమ్మవారి జ్ఞానాభివృద్ధి మనకి కలగాలని ఆ తల్లిని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.